దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంతన్న అంతకంత ఎత్తుకులేశాడు అని ఇట్లా. నేను కేవలం రేవంత్ అన్న ఎందుకో నాకు అట్లా అటాచ్. ఒక ఓన్ మా ఇంట్లో మా అన్నే ఒక యుద్ధం చేస్తే, పోరాటం చేస్తే మా అన్నతో నేను మిగతా విషయాలు సిద్ధాంతాలు పక్కన పెట్టి ఎలా అన్నతో ఉంటాము, రేవంత్ అన్నతో నేను అలాగే ఉన్నా. ఆయన సినిమాలు కాకుండా ఈ ఆల్బమ్ సాంగ్స్ విషయానికి వస్తే అన్ని ఎమోషనల్ కనెక్ట్ ఉండేవే చేస్తారు కదా. సో కమింగ్ ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా? నేను దాదాపు 1.5 year అయిపోతుంది చేయక ఆల్బమ్ సాంగ్స్. ఎందుకు చేయలేదు అంటే ఈ సినిమాలో నేను అన్నా కదా, నేను వీటిలో ఉండడం వల్ల ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా, మళ్ళీ ఇదేమన్నా నాకు సినిమాలకు అడ్డ వస్తుందా అని ఏదో అదే కరెక్టా అని కూడా మనం చెప్పలేము కానీ సో ఏదో నాకు ఇది కూడా ఏమైనా అడ్డం అవుతుందేమో, యూట్యూబ్లో వస్తుంటాయి పాటలు అనేవి, యూట్యూబ్లో చేస్తుంటాడని ఏమన్నా ఇట్లా అనుకుంటున్నారేమో అని 2 yearsగా ఆపేశాను. నా అభిమానులందరినీ నడిచి చేశాను. కానీ మళ్ళీ నేను సినిమాల్లో కమర్షియల్గా కొట్టిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో వెరీ సూన్ అంటే 2024లో మీ నుంచి ఒక ఆల్బమ్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? ఇప్పుడు వినతి గానం కూడా ఆల్మోస్ట్ ఆల్బమ్ లాంటిది. అది నాటే పొలిటికల్ సాంగ్, అది సినిమాటిక్గా ఒక ఆల్బమ్ లాగే ఉంటుంది. ఒక సీఎంకి మనం వినతి పత్రాన్ని సమర్పిస్తున్నట్టు ఉంటుంది ప్రజల తరపున. అది ఆల్బమ్ సాంగ్ లెక్కలోకి తీసుకోవచ్చు మనం. అంటే ఇటు తెలంగాణ సీఎం రేవంత్ అన్నకి, రేవంత్ అన్ననే వస్తుంది, ఆయన రేవంత్ రెడ్డి సీఎం అయినా కానీ అదే ఆయన సాధించిన మొదటి విజయం. ఆయనకి ఇష్టం కూడా అది, ప్రజలందరూ తనను ఒక అన్నలాగా ఓన్గా భావించాలనుకుంటాడు ఆయన. యాక్చువల్లీ ఆ పాట రానంత వరకు అందరూ నార్మల్గా రేవంత్ అని పిలిచినా, రేవంత్ అన్న అని పిలుచుకున్నా, ఈ పాట వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ రేవంత్ అన్ననే పిలుచుకుంటారు. అందులో మెయిన్ ఉక్కులైన కూడా రేవంత్ అన్ననే ఉంటది. అవును, కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న దొంగ దొరల భరతం పడతాడు. ఒకసారి కంప్లీట్ పాడండి అన్న ఆ పాటని. 3 రంగుల జెండా బట్టి సింగమూలే అడుగేశాడు, అగ్గరు కాంగ్రెసు సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, బీడు భూమిన వానవుతాడు బీద సాదల ధైర్యం వీడు, అగ్గరు కాంగ్రెసు సూర్యుడు మన రేవంత్ అన్న దొంగ దొరల భరతం పడతాడు. అసలు వింటుంటేనే అసలు భలే జోష్ వస్తుంది బాడీలో. మీరెందుకు పాడలేదు? నర్సన్న చేతి ఎందుకు పాడించారు మీరు? నేను అదే చెప్పాను కమ్మా, నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి చేసే అలవాటు నాకు, అన్ని నేనే చేయాలని అనుకోను. ఇప్పటికే అది రాసింది నేనే, మ్యూజిక్ కొట్టింది నేనే, మళ్ళీ పాడింది కూడా అన్నీ నేనే. ఎందుకు, దాని ద్వారా ఇంకొకరు కూడా వాళ్ళ జీవితం కూడా బాగుంటుంది అనుకునే తత్వం ఉంటుంది. దానికి తోడు ఈ పాట పుట్టేటప్పుడు నర్సన్న కూడా ఉన్నాడు అక్కడ, ఇద్దరం కలిసి అనుకొని ఈ పీసీసీకి ఒక పాట చేద్దామన్నాడు. బేసిక్గా అతను గాయకుడు కదా, ఆయన పల్లెంలో కూడా ఎంత చేద్దామని అనుకునే టైప్ నేను. సో కాబట్టి ఇద్దరం అనుకున్నాం, కూర్చున్నాం, చేసాం. అది నర్సన్న అయితేనే బాగుంటుంది అలాంటి పాటలు. మేమిద్దరం అనుకున్నాం అన్నట్టు. ఒప్పందం ఏంటంటే పొలిటికల్ సాంగ్లన్నీ నర్సన్నే పాడాలా. నేను సినిమా సింగర్ని కాబట్టి, సినిమాల్లో చేసామని కాబట్టి, ఇక్కడ బయట పొలిటికల్ సాంగ్స్ పాడితే మళ్ళీ అదేమన్నా ఎందుకు అని చెప్పి నేను పాడను. ప్లస్ ఆ పాటకి అలాంటి జనాలందరినీ అలచల్ చేయాలంటే కొంచెం ఆయన వాయిస్ లాంటివే బాగుంటాయి. నాది కొంచెం స్వీట్ ఉంటుంది కదా, మెలోడీ ఉంటుంది కదా, ఈ ఎమోషనల్ టచ్కి అయితే నాది బాగుంటుంది. అట్లా ఊపుగా హుషారుగా ఉండేటికి నర్సన్నది బాగుంటుంది. నర్సన్న కూడా గాయకుడిగా గొప్ప పేరు తెచ్చుకోవాలి, నర్సన్నకు కూడా ప్రజలందరూ ఓహో ఆహా అనాలని నాకు ఎప్పుడు ఉండే. నేను ఎప్పుడన్నా ఆయన డల్ అయినప్పుడు 10 ఏళ్ల క్రితం కూడా, అన్నా నువ్వు గొప్ప సింగర్వి, నీ గొంతు చాలా భారతదేశ వ్యాప్తంగా వినపడ సుఖ్వీందర్ సింగ్, శంకర్ మహాదేవ్ లాంటి ఆ స్థాయి వాయిస్ అనేది కొంచెం సాధన చేస్తే నువ్వు ఆ స్థాయికి వెళ్తావు అనేవాడిని. తనకున్న కుటుంబ పరిస్థితులు వాటి వల్ల ఇటు వల్ల ఆయన ఎక్కువ మ్యూజిక్ వైపు రాలేకపోయాడు. కానీ ఇందులోనైనా అయ్యాడు కనీసం. ఇది పొలిటికల్ సాంగ్స్ వీటిలలో టాప్కి వచ్చాడు ఇప్పుడు. అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అది నేను ఆ రోజు కలగన్నాను. ఆయన మీద ఆయన కూడా నమ్మకం లేని రోజుల్లో నేనే చెప్పేటోని, నేను నిన్ను గొప్ప గాయకుడిగా తీర్చిదిద్దుతాను, నువ్వు రా, నిన్ను నీ గొంతుకు జనం అందరూ ఫిదా అయ్యే రోజులు తీసుకొస్తానని. నేను ఇందాక చెప్పాను కదా, నాలాంటోడు బలం అయితే ఎంతమందికి చేస్తాడని చెప్పాను కదా. సో కేసీఆర్ గారు నా ఒక్కడికి చేసింటే ఒక 1000 మంది కళాకారులకు చేసినంత ఉండేది. ఇప్పుడు రేవంత్ అన్న రేపు నాకేం చేసినా నా ఒక్కడికి చేసినట్టు కదా. ఆయన తెలంగాణలో ఉన్న ఒక 1000 మంది కళాకారులందరికీ నేను ఒక పెద్ద వేదిక అయ్యేలాగా నన్ను ఆయన తయారు ఆయన పుణ్యం ఆయన కట్టుకున్నట్టే అవుతుంది. నెక్స్ట్ వినతి పత్రం సాంగ్ తెలంగాణలో రిలీజ్ చేసి, అంటే యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు. వినతి పత్రం సాంగ్ సింగర్ ఎవరన్నా? వినతి పత్రం నేనే. మీరే? అది ఎమోషనల్ కదా, అది ఎమోషనల్ కాబట్టి. అంటే నరసన్న నేను పాడను ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్ అను కైండ్ ఆఫ్ క్లాషెస్ వచ్చాయి అన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ఏ కైండ్ ఆఫ్ అంటే చిన్న క్లాషెస్లో చాలా రకాలు ఉంటాయి కదా. సో నరసన్నకి మీకు కావచ్చు, లేకపోతే రేవంత్ అన్న కావచ్చు, క్లాషెస్ వచ్చాయి ఈ కైండ్ ఆఫ్, అంటే హెడ్ వెయిట్ పెరిగింది నరసన్నకి అన్నట్టుగా కూడా టాక్ వినిపిస్తోంది బయట.
ఇది ఎంతవరకు మా దగ్గర అయితే ఏం కనిపించలేదు అది. నా దగ్గర అయితే ఎప్పుడు ఉన్నట్టే ఉంటాడు. అంటే ఒక విజయం వచ్చినప్పుడు ఆ ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కొక్కలా ఉంటాయి. వాళ్ళు ఉన్న బిజీలోనూ ఆయనకున్న స్ట్రెస్లోనూ ఆయన ఏదో మాట్లాడుంటాడు, వీళ్ళు ఏదో అనుకుంటారు. బట్ నేను కూడా ఇప్పుడు ఎక్కువ సినిమాల్లో బిజీ అవ్వడం వల్ల నరసన్నతో నాకు కూడా కొంచెం తగ్గింది. తగ్గంటే ఆయన ఏం ఫుల్గా పొలిటికల్లో బిజీ అయిపోయాడు, నేనేం ఇటు సినిమాల్లో బిజీ అయిపోయాను. దానివల్ల అప్పుడున్నంత అది మాకు కూడా అంత లేదు. కానీ బట్ నేను పిలిస్తే ఫోన్ చేస్తే వచ్చి పాట పాడైతే నాకు ఎప్పుడు కాదన్నాడు, వచ్చి పాడతాడు. మిగతా ఇది మరి ఆ ఎడ్వైట్లు అవన్నీ నాకు తెలియదా, తెలిసినా చెప్పరా బయటికి? అట్లేం లేదు, నా మంచిగా మీ ఇద్దరం నెక్స్ట్ ఇంటర్వ్యూలో వచ్చి కూర్చుంటాం నీ దగ్గర, చూడు. తప్పకుండా. సో వినతి పత్రం గురించి మీకును నెక్స్ట్ ఏంటంటే నరసన్న ఈ స్థాయికి రావాలని నేను కోరుకున్నాను. అందులో అసలు నేను ఆయనకి ఏం చేశాను, నేను నా పాటల వల్ల వచ్చిందని నేను అలాంటి మాటలు చెప్పాను. కానీ నేనైతే గట్టిగా కోరుకున్నాను. ఆయన ఎన్నోసార్లు డౌన్ అయినప్పుడల్లా లేదు నరసన్న నీ వంతు నేనే చేస్తాను చూడ. నేను అందరికి కూడా కళాకారులకు ఎందుకు ఈయన పెద్ద పోటుగాడు మా అందరికి చేస్తాడా అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో మీ అందరికి ఉదాహరణలు కనిపిస్తున్నాయి. నాతో కలిసిన వాళ్ళందరూ ఎంత అంటే గొంతుకి పాడడానికి లిరిక్స్ కూడా కావాలి. నేను అయ్యానో లేదో కానీ ఫేమస్. సో నాతో పాడి నా స్టూడియోలోనే ఫస్ట్ పాడిన అందరూ గొప్ప వాళ్ళు అవుతున్నారు ఇప్పటికీ. సో కాబట్టి ఇప్పుడు యూట్యూబ్లో తీసుకుంటే పాటలు నాగదుర్గ అయినతో మన ఛానల్లో పాటలతో స్టార్ట్ అయిన నరసన్న. అంటే ఇప్పుడు నేను కూడా కొంచెం ఫేమ్ అవుతాయి మీ ఛానల్లో కూర్చొని చెప్తున్నా, నువ్వు సినిమాలలో నిన్ను ఆర్టిస్ట్గా తీసుకోకపోతే చూడు లేడీ బ్రహ్మానందం అవుతుంది. అమ్మో చాలా పెద్ద మాట అన్నది మాత్రం. హోప్ సో. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ యాక్చువల్లీ. సో అటు కూడా సో మిమ్మల్ని కలిసాం కాబట్టి నా ఇంటర్వ్యూ అంటే చాలా వరకు సినిమా వాళ్ళే చూస్తారు. నేను ఉన్నానంటే నా దర్శకులు నా సినిమా వాళ్ళే చూస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా నా మాటలతో వాళ్ళకి ఐడియా రాకుండా నేను అన్నందుకన్నా ఐడియా వస్తుంది. సో అదే మిమ్మల్ని కలిసిన ప్రతి ఒక్కరికి ఫేమ్ వచ్చింది. మీతో వర్క్ చేసిన వాళ్ళకి నన్నే జనం ఇంకా గుర్తించట్లేదు, నాతో ఉన్న వాళ్ళందరూ గుర్తించాల్సిన వాళ్ళు గుర్తించారు. అది జాలన్న అంతే. అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రేవంత్ అన్న. ఇంకేందన్నా రేవంత్ అన్న సీఎం అయిన తర్వాత నిజంగా నా కడుపులో భయాలని పోయాయి. ఎంతో కొంత లోపల ఉండేది. మనలో ఏమైనా లోపం ఉందా, మనం ఎందుకు ఇంకా అంత ఫేమ్ అవ్వట్లేము, ఎందుకు ఇంకా మనకంత ఆర్థికంగా మనం బలం అవ్వట్లేము, ఎక్కడ లోపం ఉంది. వాళ్ళందరూ మనతో వచ్చి మన స్టూడియోలో ఊరికే నార్మల్గా వచ్చి పాట పాడిపోయి ఆటపోతే సెలబ్రిటీ అయిపోతారు. నేను ఎందుకు అవ్వట్లేను, జనం నన్ను ఎందుకు చేయట్లేరు అని ఫీలింగ్ ఉండే. కానీ మనం నమ్మిన ఒక విషయం పెద్ద స్థాయిలో సక్సెస్ అయింది. 100 సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టినంత విజయం అది నాకు రేవంత్ అన్న సీఎం అవ్వడం. 3 రంగుల జెండా అనే పాట నాకు అది జీవితంలో ఇంకెన్ని ఇట్లు ఇస్తానో తెలియదు. కానీ ఈ హిట్ నువ్వో రాయి నేను శిల్పి రోజు నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో. ఒక కంపోజర్గా ఆ పాట ప్రైవేట్ సాంగ్గా వచ్చి మిలియన్లలోకి వచ్చి జనాలందరూ అలచల్ చేస్తున్నప్పుడు నాకు ఎంత ఆనందం వచ్చిందో, మళ్ళీ 3 రంగుల జెండాతో అంత వచ్చింది నాకు రేవంత్ అన్న ఏం చేయకపోయినా పర్లేదు, ఈ పాటతోనే నేను బతకొచ్చు అనే ఆనందం వచ్చింది. అసలు మీరు మళ్ళీ గుర్తు చేశారు, నువ్వో రాయి నేను శిల్పి పాట వింటే ఎంత డౌన్లో ఉన్నవాడైనా అట్లా పవర్ వస్తుంది. అంటే ఆ పాజిటివ్ వైబ్స్ మ్యాజిక్ ఉంటుంది దాంట్లో. ఆ మ్యాజిక్ మళ్ళీ 3 రంగుల జెండాలో వచ్చింది. అవును. సో అందుకే దాన్ని అంత రీల్స్ కాంగ్రెస్ కు సంబంధం లేని వాళ్ళు కూడా ఆ పాటను వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నాకు చాలా మంది మెసేజ్లు పెడతారు, బీజేపీ వాళ్ళు అందరు ఫ్రెండ్స్ ఉంటారు నాకు, అందరికి ఇష్టం ఉంటుంది నేనంటే. సో అందరు టీఆర్ఎస్ బీజేపీ ప్రతి ఒక్కరు ఏం పాట చేసినావు చరణ్, ఏం పాట చరణ్, మాకే రేవంత్ అన్న మీద ఇష్టం వస్తుంది, మాకే కాంగ్రెస్ మీద ఇష్టం వస్తుంది అంటున్నారు. అసలు అలా వెళ్ళిపోతుంది ఆ పాట వింటూ ఉంటే, లిరిక్స్ నరాలు అలా 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 వెళ్ళిపోతా ఉంది బ్రెయిన్లోకి, ఎక్కిచ్చేస్తున్నారు మాకు. సో మరి కమ్మింగ్ డేస్లో మీ ప్రాజెక్ట్స్ ఏంటి సినిమాలకు సంబంధించి? సినిమా లగ్గం అని ఒక సినిమా వస్తుంది ఇప్పుడు. రమేష్ చెప్పాలి గారని మన భీమదేవరపల్లి బ్రాంచ్ చేశాం మేమిద్దరం. సో ఆయన అద్భుతమైన ఆధునిక జంధ్యాల అని పిలుస్తుంటాను నేను, మీరు కూడా అంటారు రేపు ఆయనని. తెలంగాణలో ఉండే చిన్న చిన్న యాసలు, చిన్న చిన్న కామెడీ, చిన్న చిన్న ఇవన్నీ విషయాలని భలే పల్లెటూరు నాట్ ఓన్లీ తెలంగాణ రూరల్ కామెడీని బాగా పట్టుకుంటారు ఆయన. సో రైటర్ కూడా ఆయన లగ్గం అని తెలంగాణ పెళ్లి మీదనే ఒక సినిమా. అంటే తెలంగాణ పెళ్లి జరిగేటప్పుడు ఏమేమి అలకలు ఉంటాయి, ఏమేమి కోపదాపాలు ఉంటాయి, ఈ సరసాలు అన్నీ మిక్స్ చేసి, నేను ఇందాక చెప్పాను కదా ప్రతి పాట నాకు విజిల్ చేస్తూ పేపర్లు ఎగిరేసే పాటలు కావాలని, అలాంటి 4 పాటలు ఉంటాయి ఈ సినిమాలో. సో అన్ని అద్భుతమైన మ్యూజిక్ ఆల్బమ్ అది. ఆ సినిమా ఇప్పుడు జరుగుతుంది. గుమ్మడి నరసయ్య ఇల్లంది ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఆయన మీద ఒక బయోపిక్ వస్తుంది. సముద్రకని గారే మెయిన్ లీడ్ చేస్తున్నారు. పరమేష్ అని నా ఫ్రెండ్ డైరెక్టర్. సో అదొకటి చేస్తున్నాను. సముద్రకని గారి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాను. ఈ విమానం బ్యాచ్ మొత్తం ఆ ప్రొడ్యూసరు, ఆ డైరెక్టరు, జీ స్టూడియోస్ వాళ్ళు చేసే అన్ని సినిమాలకి ఆల్మోస్ట్ నన్నే అనుకుంటున్నారు.
వెరీ గుడ్, సౌండ్స్ గ్రేట్. అటువైపు కొంచెం పడింది. నేను అనుకున్న కమర్షియల్ మాస్ సినిమాలు కూడా ఇంకా లైన్లో పడతాయి. తప్పకుండా పీపుల్స్ మీడియాలో కూడా జరుగుతున్నాయి డిస్కషన్. వెరీ గుడ్. సో ఖచ్చితంగా 2024లో మీరు కమర్షియల్ వైజ్ మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. 1, 2 కాదు, నేను చెప్తున్నా, రాసుకో నువ్వు. ఇన్ని రోజుల నుంచి సరే కొన్ని తెలియలేదు, ఇప్పుడు ఒక లెక్క 2024 నుంచి ఇంకా నువ్వు ఎన్ని రోజులు దేవుడు ఎన్ని రోజులు ఆశీర్వాదం దొరకరేమైతే దొరుకుతా. నేను ఎప్పుడు క్యాచీగా ఉంటా. నీకు మళ్ళీ మొన్న ఒకటి చెప్తా మీకు. ఓ సింగరు యశస్వి అని ఇండియన్ ఐడల్ సింగరు నాకు ఓ పాట పాడమని పంపిస్తే వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. ఏ పాట వచ్చినా ఇంత క్యాచీగా ఎలా ఉంటుందండి మీది అన్నాడు. ఏం లేదు, నేను ఎప్పుడు క్యాచీగా ఉంటాను. నేను ఎప్పుడు ఈరోజే ఇమ్లీ1 బస్ స్టాండ్లో దిగి హైదరాబాద్ జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చిన ఒక వ్యక్తిలాగా నిద్రలేవు, కానీ నేను నాకు రోజు అదే అనుకుంటాను. అందువల్ల ఏమవుతుందంటే నాకు ఇంకా పేద ప్రజల పల్సు, ఇంకా జనాల ఆ గాయాలు, ఇంకా ఒక మాస్ జనాలు థియేటర్లో ఎలాంటి పాటకైతే ఎంజాయ్ చేస్తారు, ఒక లీడర్కి ఒక పాట చేస్తే ఆ పాటని ఎలా అయితే కనెక్ట్ అవుతారు. ఉదాహరణ 3 రంగుల జెండా. రేపు సినిమాలు చేసేటప్పుడు కూడా నా హీరోని నేను ఎట్లా హైలైట్ చేయాలి, నా హీరోని ప్రజలందరూ ఓన్ చేసుకోవడానికి నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా చేయాలి, ఇవన్నీ నాకు బాగా ఆ మైండ్కి ఎక్కడానికి కారణం ఏంటంటే ఆ క్యాచీనెస్, ఆ సోల్ ఉండడం ప్రతి దాంట్లో. సో ఇది అందుకే నేను ఎప్పుడు దొరుకుతాను మీకు. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నేను దొరుకుతా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నువ్వు నాకన్నా ఎక్కువ స్థాయిలో నువ్వు కూడా ఉండాలని కోరుకుంటావు కాబట్టి. సో నువ్వు కింద ఉండవు, నువ్వు అక్కడే ఉంటావు కాబట్టి ఈజీగా దొరుకుతాను. థ్యాంక్ యూ అన్న. సో ఖచ్చితంగా మీరు చేసిన ప్రతి ప్రాజెక్ట్ కూడా మీరు అనుకున్న విధంగా హిట్ అయ్యి ప్రతి పాట కూడా జనాల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. సార్ కంప్లీట్ పాడండి అన్న ఆ పాటని. 3 రంగుల జెండా బట్టి సింగమూలే అడుగేశాడు అగ్గరు కాంగ్రెసు సూర్యుడు, మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు, బీడు భూమిన వానవుతాడు బీద సాదల ధైర్యం వీడు, అగ్గరు కాంగ్రెసు సూర్యుడు, మన రేవంతన్న దొంగ దొరల భరతం పడతాడు.